బాలయ్య బాబు గారిది అయితే నంబర్ 1 అండి. ఆయన మించిన వాడు లేరు. మ్యూజిక్ అది అబ్బా పిచ్చి లేపిండు. తమన్ అయితే పిచ్చి లేపేసిండు. చెప్పాలి ఎలా ఉంది? జై బాలయ్య. ఎలా ఉంది? బాగుంది. ఎలా ఉంది? చాలా బాగుంది సినిమా. సినిమా బ్లాక్ బస్టర్ లోడింగ్ సూపర్ ఉంది సినిమా. బాలకిషోర్ సూపర్ ఉంది. సూపర్ భయ్య బాగా తీశారు. బీజిఎం కానీ తమన్ కానీ బీట్స్ కానీ ఎర్రగా తీసాడు నిజంగా. బాగుంది, చాలా బాగుంది. బాలయ్య బాబు డైలాగ్స్ సైలెంట్గా ఉన్నాయి. అంత వావరక్షణ లేదు కానీ సైలెంట్గా వెళ్ళింది సినిమా. చాలా స్లోగా ఉంది కానీ సినిమా బాగుంది. బాగుంది. ఫస్ట్ హాఫ్ కన్నా సెకండ్ హాఫ్ సూపర్. మొన్న సినిమా కంటే బాగుంది. బాగుంది. బాగుందండి, చాలా బాగుంది. సినిమా సూపర్ ఉందన్న. లాస్ట్లో గూస్ బంప్స్ బీజిఎంస్ మామూలు అదరగొట్టేశాడు తమ్ముడు. యావరేజింగ్ కాదన్న, సూపర్ ఉంది. సంక్రాంతి బాలయ్య బాబు ఎటువంటి రాజకీయ సంబంధం లేకుండా చాలా నీట్గా తీశాడు. సినిమా సూపర్ హిట్. దీనిలో మంచిది ఏంటంటే రాజకీయాలకు సంబంధం లేకుండా చేశాడు. సినిమా అయితే సంక్రాంతి బొమ్మ, సంక్రాంతి హిట్. ఇదే గేమ్ చేంజర్ ఎందుకు పనికిరాదు. సినిమా అయితే పక్కా 500-600 కోట్లు. బాలయ్య బాబు అంతే. ఇంకా జై బాలయ్య. ఎలా ఉంది? గుర్తు చింపేసింది అన్న సినిమా మాటికి. ఎలా ఉంది? ర్యాంప్ ఆడిచ్చాడు. సంక్రాంతి బ్లాక్ బస్టర్ చాలా బాగుంది. ఏదో చెప్పుదా సినిమా చూసి వచ్చావు పొద్దున్నే. 500 నువ్వు చూడరా, నీకు కూడా వచ్చింది. ఎలా ఉంది? ఎలా ఉంది? బాగుందండి, సూపర్. సంక్రాంతి ఇష్టా? బాగుందండి, బాగానే ఉంది సార్. చాలా బాగుంది. సూపర్ అండి, చాలా బాగుంది. సంగతి బాలయ్య బాబు సంగతి కొత్తగా సినిమా బాలయ్య బాబు తోపు వీలైతే ఆపు. చాలా బాగుంది. ఇంటర్వెల్ బాగుంది, క్లైమాక్స్ బాగుంది, అన్నీ బాగున్నాయి. బాగుందండి, చాలా బాగుంది. మా అమ్మాయిని కూడా అడగండి చెప్తుంది. It was a very nice movie. బాగుంది. Blockbuster for sure. సినిమా సూపర్ అన్న, సూపర్ బాలకృష్ణ కెరీర్లో సినిమా సూపర్. మహారాజ్ బాగుంది, చాలా బాగుంది. చాలా బాగుంది మూవీ. ఇంటర్వెల్ సీన్ చాలా హైలైట్ ఉంది. సస్పెన్స్ అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు మేము. అది ఎంజాయ్ చేసావు ఫ్యామిలీతో? యా లాట్. స్టోరీ లైన్ డిఫరెంట్గా ఉంది. సూపర్ ఉంది మూవీ అయితే. యాక్షన్ అయితే సూపర్. మూవీ అయితే చాలా బాగుంది. యాక్షన్ కూడా బాగుంది. మూవీ మొత్తం ఒకే ఒక సాంగ్ ఉంటుంది కానీ యాక్షన్ బాగుంది. అండ్ బాలయ్య 60+ ఏజ్లో ఉన్నా కూడా భలే డ్యాన్స్ చేసి బాగా చేశాడు అనమాట. మూవీ కూడా భలే ఎంజాయ్ చేసేలాగానే ఉంది. సెకండ్ హాఫ్లో ట్విస్ట్ ఉంది, అది బాగుంది. మొత్తం మూవీ వచ్చేటప్పటికి ఓవరాల్ నైస్గానే ఉంది. చాలా బాగుంది మూవీ. యాజ్ యూజువల్ సంక్రాంతి బాలయ్య బాబుదే. వెంకీ మామ కూడా చూడాలి, బట్ బాలయ్య బాబు అయితే చాలా బాగా చేస్తారు. తమన్ చాలా బాగా చెప్తారు. స్టోరీలంతా పాప గురించి ఏదో ఉంది కదా, అఖండాలో కూడా సేమ్ రిపీట్ చేసినట్టుంది. దయచేసి పాపకు సంబంధించిన స్టోరీయే, కానీ ఇది ఒక డిఫరెంట్. ఇంకొక పావుగంట అరగంటల సినిమా అయిపోద్ది అనగా పాప గురించి రివీల్ అయింది. ఎవరు కూడా ఎక్స్పెక్ట్ చేయలేము. అది చాలా మైండ్ బ్లోయింగ్ ట్విస్ట్. అది చాలా బాగుంటుంది. బాలకృష్ణ చిన్నపిల్లల కోసం సినిమా తీశాడా లేకపోతే బాలయ్య టిపికల్ యాక్షన్ మూవీ అనేది ఎక్స్పెక్ట్ చేయలేము. క్లైమాక్స్ కూడా బాలయ్య సినిమా లాగా క్లోజ్ అవ్వదు, ఒక ఫ్యామిలీ సబ్జెక్ట్లా క్లోజ్ అయ్యింది. సినిమా అయిపోయిందా ఇంకా ఉందామో అనిపించింది. సింపుల్ ఫైట్ తోటి క్లైమాక్స్ కూడా క్లోజ్ చేస్తారు. ఫ్యామిలీ పీపుల్స్ కంపల్సరీ చూడాలి. బాలయ్యకి పాపకున్న ఎమోషను, పాప ట్విస్టు సినిమాలో మెయిన్ హైలైట్. క్లైమాక్స్ దాకా ట్విస్ట్ రివీల్ చేయకుండా మనల్ని కూర్చోబెట్టడం అనేది సింప్లీ సూపర్. థ్యాంక్ యూ.